హాయ్ వీక్షకులు, మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఓం క్రిసిపీ రెసిపీస్. ఈరోజు ఐటమ్ అటుకుల మిక్చరు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అటుకులతోటి మిక్చర్ చేసుకుంటాము. సన్న అటుకులు అంటారు ఇవి, చిన్న చిన్న ఉంటాయి చూడు ఆ అటుకులు. ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం. వీటిలో స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాం కదా, నూనె పోసుకున్నాము. నూనె వేడైంది, కొన్ని వేసుకొని తీసేసుకున్నాం. వీటిలో అయితే అటుకులు అలా రాగానే తీసేసుకోవాలి. ఇక ఏంటే మంచిగా అయితే ఇట్లా వేసుకుంటే పిల్లలు మంచిగా తింటారు, బయట కొనుక్కున్నా సరే. ఇట్లా అయిపోయాక ఇట్లానే వేసుకోవాలి. ఇట్లా అయినాక తీసేసుకుందాం. ఇవి అయిపోయినాయి. దీంట్లోనే ఇప్పుడు పల్లీలు వేయించుకుందాం. ఇదే కడాయిలో పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేయించుకొని పక్కన తీసుకుందాం. మంచిగా వేయిపోవాలి నూనెలో. అందులోనే కొన్ని పుట్నాలు కూడా వేసుకుందాం. కొంచెం లైట్గా వేయించుకోవాలి. వీటిని ఇట్లా వేయగానే వేసేసేయాలి. అంతే, అయిపోయింది. కలమాకి వేయించుకున్నాను. ఇక ఇప్పుడు కలమాకి అంతే అయిపోయింది. ఇది కూడా తీసేసుకున్నాం. ఇది కూడా ఇవన్నీ డ్రై ఫ్రై చేసుకున్నాం కదా, ఇట్లా అనుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. దీనిపైన చోలే మసాలా వేసుకుందాము. చోలే మసాలా పైన చల్లుకోవాలి. కొద్దిగా అంతా కారం వేసుకుందాము. కొంచెం అంతా కారం వేసుకొని ఇట్లా నేను చెప్పిన విధంగా వేసుకోరి. అటుకులు మంచిగా ఉంటాయి. ఇట్లా డీప్ ఫ్రై చేసుకొని స్నాక్ ఐటమ్ ఇది. స్వీట్ హౌస్లలో కూడా ఇట్లనే వేస్తారు. సేమ్ అట్నే వస్తాయి. మీరు కూడా వేసుకోరి.